జోస్న వాళ్ళ నాన్న దాసు దగ్గరికి వచ్చి, "నాన్న నిన్ను ఒక విషయంలో నా కోరిక అడగవచ్చా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాసు అయితే, "ఏంటో చెప్పమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోస్న అయితే తన చేతులను పట్టుకొని, "నాన్న నువ్వు ఈ ఇంటి వారసురాలిని నేను కాదు అని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పకూడదు. నాకు ఆ విషయంలో మాట ఇస్తావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం చాలా బాధపడుతూ, ఏడుస్తూ, "నాన్న ఈ ఇంటి వారసురాలిని కాదు అనంటే వీళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదా! అలాగే నేను ఈ ఇంటికిలోనే ఉన్నదాన్ని సభ్యురాలిని అయిపోయాను. అలాంటిది ఇప్పుడు ఈ ఇంట్లో నుండి బయటకి గెంటేస్తే ఇలా హుందాతనాన్ని ఇంకా ఎక్కడా చూపించుకోలేను నాన్న. నువ్వు దయచేసి ఎక్కడా చెప్పొద్దు నాన్న" అని చెప్పేసైతే అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "సరేనమ్మా నా నోటితో అయితే నేను ఎప్పటికీ చెప్పను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న, "నా నోటితో చెప్పను కానీ ఈ ఇంటి వారసురాలికి కూడా నేను అన్యాయం కానివ్వను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇంటి వారసురాలికి అన్యాయం కానివ్వను అంటున్నాడు, అలాగే నా విషయంలో కూడా చెప్పను అంటున్నాడు. ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటున్నాడు ఈయన అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ నాన్న వైపు తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దాస్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన జోష్న అయితే, "నాన్న నాన్న" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ లేకపోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సర్లే ఈయన నోటంట ఈయన చెప్పనన్నాడు కదా! నాకు అదే చాలు. అంతవరకు నేను క్షేమంగా ఉన్నట్టే కదా! ఇంకా ఎవరు చెప్తారు? ఈయనకే కదా ఆ విషయం తెలిసి. ఇంకా ఎవరు చెప్పే అవకాశమే లేదు. ఎలాగైనా సరే ఈ ఇంటి వారసురాలిని నేనే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్